జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు మనదే సీటు మనదే మేమెంతో మాకంతా అనే వాటా నినాదంతో బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ, బీసీ ఉపాధ్యాయ సంఘం ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, అదేవిధంగా ప్రచారం చేసుకుంటూ ఈరోజు ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. ఈ ఖమ్మం ఎన్నో ఉద్యమాలకు గుమ్మం లాంటిది, ఎన్నో ఉద్యమాలకు పురుడు పోస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదో ఆషమాషి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివి. దాదాపు ఇప్పుడు సగం 20 తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 22 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సగము తెలంగాణ కంటే ఎక్కువ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాతినిధ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన, రెడ్ల ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఈ రెడ్ల ఆధిపత్యం ఎందుకు ఎక్కువైపోయిందంటే ఈ రెడ్ల చేతిలో ఉన్నటువంటి పిఆర్టీయు కానీ, యూటీఎఫ్ కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు. బీసీలు గెలుపు గుర్రాలు కాదు, రెడ్లు అయితేనే గెలుపు గుర్రాలని చెప్పి పిఆర్టీయు అంటే ఇవాళ పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది. ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ఒక శ్రీపాల్ రెడ్డిని, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఒక వంగ మహేందర్ రెడ్డిని రెండో అవకాశం వస్తే రెండు ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. అదేవిధంగా యూటీఎఫ్ నర్సిరెడ్డికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం వస్తే ఒక నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. బీజేపీ పార్టీకి అవకాశం వస్తే ఒక అంజిరెడ్డికి ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అయితే బొక్కబోర్ల పడ్డది, అది ఉన్నదా లేదా కూడా తెలియదు. ఇలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఉప ఎన్నికల్లో నేను నా బలం చూపిస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల అన్ని పార్టీలు, అన్ని యూనియన్లు ఇలా రెడ్లకు టికెట్లు ఇచ్చినాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 యూనియన్ల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఇది 100% 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఇలా రెడ్లు వర్సెస్ బీసీలుగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చూస్తున్నాం. ఎందుకంటే అన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలను అవమానించారు, చిన్నచూపు చూశారు, వివక్షత గురి చేశారు. మీరు బీసీలు గుడ్డగోషిగాళ్ళు, మీరు తాగుడుకు ఓటేస్తారు, బిర్యానీకి ఓటేస్తారు, లిక్కర్ కోటేస్తారు, పచ్చనోటుకు ఓటేస్తారని చెప్పి మా ఆత్మగౌరవాన్ని కించపరిచారు. కాబట్టి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ని బరిలోకి దింపాం. ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది. 100% విజయం సాధిస్తుండు. ఇవాళ మెజార్టీ పైనే మా దృష్టి అంతా. ఇక్కడ అదేవిధంగా ఇవాళ మల్క కుమరయ్య గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ గారు 3 బీసీ బిడ్డలు గెలబోతున్నారు. ఈ 3 బీసీ బిడ్డల్ని గెలిపించుకొని అసెంబ్లీకి చట్టసభలోకి పంపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. రెడ్ల రాజకీయ పాలనకు చరమగీతం పాడబోతున్నారు. రెడ్ల ఆధిపత్యానికి, రెడ్ల రాజకీయ ఆధిపత్యాన్ని ఇవాళ పాతాళంలోకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజన సమాజం అంతా ఓటు అనే ఆయుధంతో వాళ్ళని సమాధి చేయబోతున్నాం. అందుకోసం నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనల్ని లెక్క చేయని, మనకు ప్రాతినిధ్యమేని, మనకు టికెట్ ఇవ్వనటువంటి వీళ్ళు మనకు అవసరమా? వీళ్ళని ఇవాళ బండ కొట్టాలంటే ఓటు అనే ఆయుధాన్ని చేతపట్టుకోవాలి. వీళ్ళని కొట్టడం ద్వారా మన బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా 2028లో మళ్ళీ చెప్తున్నా, 2028లో బీసీ సీఎం అవ్వడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా 60 మంది బీసీ బిడ్డలు గెలవడం ఖాయం. మీరు పొరపాటునో, గ్రహపాటునో, మద్యానికో ఏ క్షణమైనా తప్పుగా ఆలోచన చేస్తే ఇప్పటికే 43 మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు, 4 మంత్రులు అలా క్యాబినెట్లో కూర్చున్నారు, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు పొరపాటునో, గ్రహపాటునో రెడ్లను గెలిపిస్తే ఇట్లా గెలిపించుకుంటూ పోతే 2028లో ఒక్క బీసీ కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళి టికెట్ ఇయ్యరు. అసలు బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. బీసీల ఆత్మగౌరవం మంట కలిసిపోతుంది. బీసీలను ఎవడు లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇలా బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోల ఆధిపత్యానికి మధ్య జరిగే ఎన్నికలు. ఈ బలిసినోల ఆధిపత్యాన్ని బండగొట్టాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒకటి కావాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు ఎక్కడ చేసిన భవిష్యత్తులో జనరల్ స్థానంలో పోటీ చేసినా బీసీలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు బీసీ బిడ్డలు మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి. 90% ఉన్న వాళ్ళు 9% ఉన్నోళ్ళని ఇలా ఓడించి మన ఓట్లను వాళ్ళకి వేయడానికి నిరాకరించి
వాళ్ళ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గెలవకుండా చేసి ఈ పిఆర్టీకి బుద్ధి చెప్పాలి, ఓటు అనే ఆయుధాన్ని పట్టుకొని పిఆర్టీకి బుద్ధి చెప్పాలి, యూటీఎఫ్ బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ కు బీజేపీకి ఇవాళ చెంప చెల్లు అనిపించే విధంగా బుద్ధి చెప్పి బీసీల రాజకీయ శకానికి ఆరంభమై ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుని రేపటి భవిష్యత్తులో బీసీల అధికారానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే పునాది రాయి కావాలి అని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.